కుబేరుడు ఈ పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చేది కలియుగ దైవం వెంకటేశ్వరుడు. ఎందుకంటే ఈయన పద్మావతి అమ్మవారితో శ్రీనివాసుడి వివాహం కోసం అప్పిచ్చిన వాడిగా పేర్కొంటారు. సాక్షాత్తు లక్ష్మీపతికే అప్పిచ్చాడంటే ఆయన ధనధాన్యాల విషయంలో తక్కువవాడు కాదు. ఎవరైనా ధనవంతులను కుబేరునితో పోలుస్తారు. సిరి సంపదలకు, నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు. అథర్వణ వేదం ప్రకారం ఈయన గుహ్యాధిపుడు. కుబేరుడు అంటూ అవలక్షణాలు లేదా అవలక్షణాలున్ శరీరం కలవాడు అని అర్థం. పేరుకి తగ్గట్టుగానే ఆకారంలో ఈయన పొట్టిగానూ, పెద్ద బాణ లాంటి పొట్టతోనూ, 3 కాళ్ళు, ఒకే కన్ను, 8 పళ్లతో ఉంటాడని, ముఖం ఎడమవైపునకు వాలినట్టు ఉంటుందని హిందూ పురాణాల్లో పేర్కొన్నారు. శ్రీ శివ, మత్స్య, స్కాంద పురాణాల ప్రకారం కుబేరుని శరీరం వినాయకుని పోలి ఉంటుంది. కైలాసం సమీపంలో అలకానగరం కుబేరుని నివాస స్థలం. విశ్రవుడికి భరద్వాజ మహర్షి తన కుమార్తె దేవవర్ణినికి జన్మించినవాడు వైశ్రవణుడు. ఈ వైశ్రవణుడే కుబేరుడు. హిందువులతో పాటు బౌద్ధ, జైన మతాల వారు కూడా కుబేరుని పూజిస్తారు. వైశ్రవణుడు లేదా జంబాలుడుగా బౌద్ధులు పిలుస్తారు. ఈ విశ్వంలోని ఏ సంపదకైనా అధిపతి కుబేరుడే. పద్మ, మహాపద్మ, శంఖ, మకర, కచ్చప, ముకుంద, కుంద, నీల, వర్చస్స అనే నవనిధులు వైశ్రవణుడి అధీనంలో ఉంటాయి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైన శ్రీ వెంకటేశ్వరస్వామి కూడా తన కళ్యాణం కోసం ధనాన్ని ఈయన నుంచే అప్పుగా తీసుకున్నాడు. అలాంటి కుబేరుడి అనుగ్రహం లభిస్తే అదృష్టం ఏముంటుంది? ఐశ్వర్యానికి అధిపతి అయిన కుబేరుని భక్తితో పూజించే వారికి సకల సంపదలతో పాటు ఆయురారోగ్యాలు కలుగుతాయట. అలాంటి ఆయనను ఎలా పూజించాలంటే, ఉదయాన్నే తలంటి స్నానం చేసి రాహుకాలం, యమగండాలు లేని సమయంలో పూజను ప్రారంభించాలి. పూజగదిలో తూర్పువైపునకు కూర్చోవాలి. చెక్కతో చేసిన పీటపై పసుపు గాని ఎర్రటి వస్త్రాన్ని ఉంచండి. పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, చందనం, అరటి ఆకు, మామిడాకులు, తమలపాకులు, పుష్పాలు, సాంబ్రాణి, కర్పూరం, నవధాన్యాలు, అరటిపండ్లు సేకరించుకోవాలి. ముందుగా కుబేరుడికి ఎదురుగా ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలి. వినాయకుడికి తొలి పూజ చేసి పంచామృతాలతో అభిషేకించాలి. ఆ తర్వాత 5 సార్లు ఓం గం గణపతయే నమః మంత్రాన్ని జపించాలి. ఓం శ్రీ కుబేరాయ నమః, ఓం శ్రీ మహాలక్ష్మై నమః అనే మంత్రాలను ఒక్కొక్కటి తులసిమాలతో 108 సార్లు జపించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.